నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మీతో కష్టం అని తేల్చి చెప్పేసిన చంద్రబాబు నాయుడు ఎవరికి తేల్చి చెప్పారంటే ఆ వైసీపీ నేతలకి ఇంకా ఆ వైసీపీ నేతలకి నో బోర్డ్ అని పెట్టేశారంట టీడీపీ నేతలు ఇంతకీ ఏం జరిగింది ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని చెప్పేసి తెలుస్తుంది ఇంకా వాళ్ళతో కష్టమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారన్నట్టు మనకి వార్తలు కూడా వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అంటే గతంలో ఎప్పుడైనా పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఇంత స్థాయిలో మార్పులు చేర్పులు అనేవి గతంలో ఎప్పుడు జరగలేదు దాదాపు ఇప్పుడు 1/3 ఆఫ్ ద మెంబర్స్కి వైఎస్ఆర్సీపీలో సీట్ల విషయంలో మార్పులు చేర్పులు కానీ డ్రాప్ చేయటం కానీ క్యాన్సిల్ అంటే సీట్లు ఇవ్వకపోవటం కానీ జరిగింది. ఇది ఒక రకంగా మార్పులు చేర్పుల మీద కూడా వాళ్ళు తృప్తిగా లేరు, అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గాలు మారిపోయినాయి, బలాబలాలు మారిపోతాయి, వాళ్ళకున్న పరిచయాలు ఇవన్నీ కూడా చాలా ఆచరణ సాధ్యం కాని విషయాలు కొన్ని ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీతో అక్కడ వాళ్ళకి పరిస్థితి బాగోకపోతే వాళ్ళ రాజకీయ జీవితాన్ని దాంతో క్లోజ్ చేసుకోరు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకట్లాగా సిద్ధాంతాలు పెట్టుకుని ఒకే జీవితకాలం అంతా ఒక పార్టీలో ఎవరు ఉండరు. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే, ఏ రోజుకి ఆ రోజే. ఎప్పుడు ఆ పార్టీతో వాళ్ళకి అనుకూలత లేదనుకుంటారో వెంటనే ఆ పార్టీని విమర్శించి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అది సాధారణం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు ఈ ప్రెషర్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ అక్కడ అంత బలంగా లేదు కాబట్టి టీడీపీ జనసేన పార్టీలు లీడ్లో ఉన్నాయి. ఈ రెండు కనుక కూటమిగా ఏర్పడితే గెలుస్తారని దానితో ఇప్పుడు బీజేపీ కూడా చేరింది, కూటమిలో చేరినట్టు ఆల్మోస్ట్ సంకేతాలు మనకు అందుతున్నాయి. అయినా బీజేపీ చేరినా కూడా గెలుపు ఖాయం అనేది చాలా విశ్లేషకుల మంది చెప్తున్న మాట, విశ్లేషకులు చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఎక్కువ మంది చేరటానికి టీడీపీలో చేరటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో ఒక అధికార పార్టీలో ఉంటే మనం రేపు రాజకీయాల్లో కనీసం స్థానికంగా పోలీస్ స్టేషన్లో కానీ ఏమైనా పనులు ఏమైనా ఉన్నా కూడా ఒక ఇది ఉంటుంది కదా, గుర్తింపు అని. కొందరు జనసేన పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఉండి ఆయనతో సన్నిహించి ఉన్నాళ్ళు జనసేన పార్టీ టికెట్లు ఆశించి ఆ పార్టీలో అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అని. ఎందుకంటే అక్కడ ప్రెషర్ తక్కువ, లీడర్స్ తక్కువ, సీట్లు కూడా పరిమితంగా ఉన్నాయి. జనసేనతో ఒప్పించుకుని నేను సీట్ ఖాయం చేసుకున్న వాళ్ళు అటు కూడా వెళ్తున్నారు. కానీ బీజేపీలో చేరే వాళ్ళు మాత్రం ఎవరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కనపడతల్లా. ఎంతమందినని తెలుగుదేశం అబ్జార్బ్ పార్టీలోకి చేర్చుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇది పూర్వం నుంచి ఉన్న పార్టీ, 82 నుంచి దాదాపు 38 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. కాబట్టి వాళ్ళ ఏ నియోజకవర్గంలోనైనా వాళ్ళకి ఒకళ్ళిద్దరు క్యాండిడేట్స్ అంటే బాగా పోటీలో నిలబడగలిగిన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ జనసేనతో పొత్తు మూలనే కొన్ని సీట్లు వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. తర్వాత బీజేపీ పొత్తు మూలన కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ రకంగా ఆ నియోజకవర్గాల్లో మనం ఎమ్మెల్యే అవుతామని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు అసహనాన్ని ఫీల్ అవుతున్నారు, అసంతృప్తి ఏర్పడుతుంది. ఒక రకంగా తిరుగుబాటు కూడా సిద్ధమవుతున్నారు. ఏంటి మేము ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు ఈ పార్టీని నమ్ముకుని ఉంటే మేము ఈ పార్టీ టికెట్ మీరు ఎవరికో ఇచ్చి మమ్మల్ని త్యాగం చేయమంటే ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు అలా తెలుస్తుంది బాధ. ఇప్పుడు మన శరీర భాగం పోషించినప్పుడు కదా మనకు నొప్పి తెలిసేది. ఎవడో శరీర భాగం తెగిపోతే మనం చూసి మనం ఏం పెయిన్ ఫీల్ అవ్వం కదా. అట్లా ఇప్పుడు ఈ 2 రకాల ఇబ్బందులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్తో షేరింగు, బీజేపీతో షేరింగు. తర్వాత కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ముఖ్యులు వచ్చినప్పుడు నో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బలమైన నాయకులుగా ఉండి అది ఆ పార్టీ ఒకటి బలహీనపడుతుంది ఇక్కడ చేర్చుకోవటం ద్వారా. ఆ నియోజకవర్గాల్లో అతన్ని నిలబడితే ఇప్పుడు వరకే అధికారంలో ఉన్నారు కాబట్టి అది కొంత తెలుగుదేశం బలం కొంత తోడయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సామాజిక వర్గంగా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు ఆయా అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని కూడా తీసుకోవాలి. బాగా ఆర్థికంగా పటిష్టమైన అభ్యర్థి అయితే ఎన్నికల్లో పోటీ తట్టుకోగలుగుతాడు ఖర్చుల్ని. ఇలా నాయకత్వ లక్షణాలు ఉండటం, వాళ్ళ కుటుంబ నేపథ్యం,
సపోజ్ వాళ్ళు 3-4 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారనుకోండి, కొంత వాళ్ళకి ఈజీ ఆ నియోజకవర్గంలో గెలవటం. ఇలాంటివన్నీ మూలన ప్రెషర్ ఎక్కువైపోయి ఇక ఇప్పుడు సినిమా హాల్లో కూడా సీట్లు నిండిపోతే పెట్టేస్తారు కదా హౌస్ఫుల్ బోర్డు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు కూడా ఆ పరిస్థితి వచ్చేసింది, హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు టీడీపీని ఎంచుకుంటుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ కంటే అక్కడ ఎట్లాంటిది ఉనికి లేదు. కానీ ఇక్కడ మన చూస్తున్న ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ జాయిన్ అయితే అక్కడ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా అంత తక్కువ అంటే సీట్లు ఏమి అంటే ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు అనుకోవాలా? జస్ట్ ఇక్కడ ఇప్పుడు టీడీపీ ఇక్కడ గెలుస్తుంది కాబట్టి ఇంతమంది వలస వస్తున్నారు అనుకోవాలి, ఎలా చూసుకోవాలి సార్? టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే రకరకాల సర్వేలు చేశారు. తర్వాత అతను పీకే సర్వే కూడా ఒక టైంలో ఈయనకి వార్నింగ్ ఇచ్చాడు, బాబు మేము సర్వే చేసినా కూడా తెలుగుదేశం జనసేనకి బాగా ఫేవరబుల్గా ఉన్నాయి, మీరు ఇప్పుడు ఏం చేయగలిగే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు అడిగారు ఏదన్నా మాకు పరిష్కారం చూపించండి, ఏదన్నా వ్యూహం చూపించమని. వ్యూహం చూపించే పరిస్థితి లేదు, మీరు చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితి ఇంకా దిగజారిపోయింది, మీ పరిస్థితి వ్యతిరేకత పెరిగింది, దానికి తోడు మీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కూడా కరెక్ట్ కాదు. సంపద అనేది ప్రభుత్వం సమాజంలో సృష్టించి ఆ సంపదని ప్రజల సంక్షేమానికి వాడాలి, కానీ మీరు పెద్ద ఎత్తున భారీ ఎత్తున అప్పులు తెచ్చి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మళ్ళీ అది అన్ని ప్రజలే ట్యాక్స్ రూపంలో కట్టాలి ప్రభుత్వానికి. ఇప్పుడు జరుగుతున్నది అదేను, ప్రజల మీద ఆర్థిక భారం ఎక్కువ పడింది. ఇప్పుడు ఈ మద్యం విధానంలో మీరేమో చెత్తని అదే తక్కువ అది దాని చీప్ లిక్కర్ అమ్మి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాగే కరెంటు బిల్లులు బాగా పెంచారు, దాని మూలాన కూడా వచ్చింది. ఇసుక విధానం కూడా మీరు తప్పుడు విధానం అవలంబించారు. తర్వాత మీరు ఏది కూడా ఉపాధి పెంచే మార్గాలు ఏమీ చేయలేదు యువతకి, యువత అంతా నిరుద్యోగం పెరిగిపోయింది. అట్లా గ్రామీణ వ్యవస్థ ఏమో కోనారిల్లిపోయింది. మీరు ఈ ఇసుక విధానం వలన నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఆర్థికంగా కూడా కుంభకోణాలు జరిగినాయి అనేది ప్రజలకు బాగా అర్థమైంది, ఇసుక విధానంలోనూ లిక్కర్ విధానంలోనూ. ఇప్పుడు ఈయన కూడా చెబుతుంది అదే కదా, బీజేపీ అధిష్టానం కూడా ఇవాళ గమనించింది. తర్వాత ఇసుక విధానాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ముందు కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద కుంభకోణం జరిగిన మాట వాస్తవం, దాని గురించి హై కమిటీ వేశారు వాళ్ళు, ఫారెస్ట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్కి. గ్రీన్ ట్రిబ్యునల్ మార్క్ ఇవ్వటం కాదు, మీరు సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వమన్నారు, సుప్రీంకోర్టుకు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే పార్టీలో పరిపాలనా విధానం ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం వలన వైఎస్ఆర్సీపీ గెలవదని చాలామంది సున్నితంగా కూడా తిరస్కరించేశారు సీటు, ఖర్చు పెట్టినా మనం గెలవలేము అని. ఈ పరిస్థితుల్లో అవకాశం ఉన్న వాళ్ళు టీడీపీలోకి తొంగి చూస్తున్నారు. ఇక అక్కడ గట్టి నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా వీళ్ళకి వాళ్ళ హామీ ఇవ్వగలిగిన దశలో లేదు. ఇస్తే కూడా ఇంకోటి ఏంటంటే మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళని తెచ్చుకుంటే ఇక టీడీపీకి వైఎస్ఆర్సీపీకి తేడా ఏముంటుంది? కరెక్ట్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగాలేదు కానీ కదా టీడీపీని ప్రిఫర్ చేస్తుంది, జనం కోరుకుంటున్నది. మళ్ళీ తీసుకొచ్చి అదే సారా ఈ బాటిల్లో పోస్తే అదే పాత సారా కొత్త సీసా అన్నట్టు ఉంటుంది. కాబట్టి కూడా తెలుగుదేశం తన విజయ అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఏదో కొద్దిపాటి సారా కొత్త సీసాలో పోస్తే పర్వాలేదు, పాత సారా అని, మిగిలింది కొత్త సారా ఉండాలి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీద ప్రజలకు సదాభిప్రాయం లేదు, అట్లాంటప్పుడు ఎక్కువ మందిని మనం చేర్చుకుంటే మన పడవ కూడా మునిగిపోతుందని. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అంటే వాళ్ళు ఎట్లయితే వలసలు వచ్చారో ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వలస వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల రామకృష్ణారెడ్డి గారిని చూసాం, అక్కడ కోవట రాజకీయాలు జరిగినాయని చూసాం. మళ్ళీ వీళ్ళు కూడా ఇట్లాంటివి ఏమైనా చేసే పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పేసి ఆ రకంగా కూడా ఆలోచించి ఉండొచ్చు కదా సార్? మరి అట్లా కూడా ఆలోచించారు. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నీతిని ఆయన గురువు పీకేనే అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన వ్యూహాలని, పీకేని వ్యూహాలు నాకు ఇవ్వమని అడిగాడు, ఆ తర్వాత ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు పీకేకే అందట్లా, గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు. కాబట్టి మీరు అన్నట్టు వీళ్ళు ఆ భయం కూడా వీళ్ళకు ఉంటుంది.
రెండోది ఒకవేళ కొంతమంది టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు కూడా టికెట్లు చివరి నిమిషంలో అందనాళ్ళు ఇవాళ అక్కడ ఈజీగా ఉంది సీట్లు పొందటం. ఎందుకంటే చాలా మంది ఖాళీ చేశారు కాబట్టి వీళ్ళు వెళ్తే ఎక్కడైనా దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇందులో కూడా ఒకళ్ళిద్దరు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏం లేదు. రాజకీయ పార్టీలు ఎటు నుంచి ఎప్పుడు ఉంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం.